ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 108వ శ్లోకం. మజ్జా సంస్థా హంసవతీ ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసికా హాకినీ రూపధారిణి. మజ్జా సంస్థ 7 ధాతువులందు మజ్జా అన్నది ఒకటి. ఎముక అంతర్భాగాన ఉండి ఎముకకు పుష్టినిచ్చే ధాతువు మజ్జా. మజ్జు ఎముకకు శక్తినిస్తుంది. ఆ శక్తి యొక్క అంశం పరాశక్తి. ఆ శక్తి తత్వరూపమే మజ్జా సంస్థ. దీనికి అధిదేవత సిద్ధమాత సిద్ధేశ్వరి. ఈ ధాతువే శుక్లరూపమున గాని శోణితముగా గాని రూపాంతరం చెందవచ్చు. మజ్జువునందు శక్తి తత్వం గల అమ్మ మజ్జా సంస్థ. ఓం ఐం హ్రీం శ్రీం మజ్జా సంస్థాయై నమః. హంసవతి ముఖ్య శక్తి సమన్విత. ప్రాణమునకు సంకేతం హంస. హంసను కలిగినది హంసవతి. జీవికి ఉనికిని ప్రసాదించున్నది. క్షమ అన్నది క్ష అక్షర సంకేతమైనది. మోక్షమునకు సంకేతం. జీవికి ఉనికిని మోక్షాన్ని ప్రసాదించున్నది అమ్మ. మోక్ష సాధనకు మూలం క్షమ. అది లేనిచో మోక్షము రాదు, పొందలేము. జీవశక్తియు క్షమాశక్తులచే నిరంతరం సేవలందుకొనుచున్న అమ్మ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. ఓం ఐం హ్రీం శ్రీం హంసవతి ముఖ్య శక్తి సమన్వితాయై నమః. హరిద్రాన్నైక రసిక. పసుపును చేర్చిన అన్నం హరిద్రాన్నం అంటే చిత్రాన్నం. గర్భస్థ శిశువును చక్కని ఆరోగ్యంలో ఉంచునది హరిద్రాన్నం. చక్కని ఆరోగ్యం చక్కని అందమునకు మూలం. అట్టి అందమును ప్రసాదించు అమ్మ హరిద్రాన్నైక రసిక. రసికత అనగా మిక్కిలి ప్రీతిని కలిగించున్నది. చిత్రాన్నమనగా జగన్మాతకు ప్రీతి. కావున అమ్మ హరిద్రాన్నైక రసిక. ఓం ఐం హ్రీం శ్రీం హరిద్రాన్నైక రసికాయై నమః. భ్రూమధ్యే బిందుపద్మే దళయుగకలితే శుక్లవర్ణాం కరాబ్జైః బిభ్రాణాం జ్ఞానముద్రాం ఢమరుక మమలామ క్షమాలాం కపాలాం షట్చక్రాధారమధ్యాం త్రినయనలసితాం హంసవత్యాదియుక్తాం హరిద్రాన్నైకశక్తాం సకల శుభకరీం హాకినీం భావయామః. తెలుపు వర్ణం కలది, భ్రూమధ్యమాగమున నివసించునది, 3 కన్నులను కలది, హరిద్రాన్నమందు ప్రీతిని కలది అమ్మ. జ్ఞానముద్రతో కూడినదగు ఆజ్ఞాచక్రాధిదేవత సిద్ధమాత హకారమునే బీజముగాను న్యాసంగాను కలది. హాకినీ దేవతగా కీర్తించబడినది పరాశక్తి. అందుకే అమ్మ హాకినీ రూపధారిణి. ఓం ఐం హ్రీం శ్రీం హాకినీ రూపధారిణ్యై నమః.